హలో అందరికీ. మొన్ననే స్కూల్ స్టార్ట్ అయినట్లుంది కదా పిల్లలకి. అప్పుడే మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అయితే వచ్చేసిందనమాట. కానీ ప్రతి ఒక్కటి ప్రెషర్ తీసుకోకూడదు, అలాగని పిల్లలకి గన ప్రెషర్ పెట్టకూడదు. ఎందుకంటే చదివేది మెయిన్ ఏంటంటే పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలి, ఇంటికి వచ్చినాక హోంవర్క్ చేసుకోవాలి. 2 అవర్స్ ఖచ్చితంగా బాగా కూర్చొని చదివితే మాత్రం అయిపోయిందనమాట. వాళ్ళు ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు. ఇంకోటి ఏంటంటే మనకి పిల్లలు ఇంట్రెస్ట్ కలిగేదాకా మనం ఇది అయితే ఫాలో అవ్వాలండి. బర్డన్ వేసేసి వాళ్ళ మీద ప్రెషర్ పెడితే వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది చిన్న జీవితం కదండి. ఈ చిన్న లైఫ్లోనే కదా వాళ్ళు ఎంజాయ్ చేయాలా. వాళ్ళ చైల్డ్హుడ్ మనమే చదువు అనేసి ర్యాంకులు సాధి అనేసి బర్డన్ వేసేస్తే పాపం ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు. సో వాళ్ళకి గన వాళ్ళ లైఫ్ అనేది చైల్డ్హుడ్ అనేది ఎంజాయ్ చేపించి అలాగే మనము చదివిపిస్తూ కేరింగ్ తీసుకోవాలా పేరెంట్స్ గన ఆల్మోస్ట్ స్టడీస్ మీద. అలాగే ఆల్మోస్ట్ టీచర్స్ గన కేర్ఫుల్గా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలా. పూర్ ఉండే స్టూడెంట్స్కి మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు గన ఇంప్రూవ్ అవుతారని నా ఒపీనియన్ అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడున్న స్కూలింగ్ ఎట్లా ఉందంటే చదువుకునే పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి చదవలేని పిల్లల్ని పూరిన పిల్లల్ని పక్కన పెడతారనమాట. సో అవన్నీ చేయకుండా వాళ్ళకి గానే ఎంకరేజ్ చేస్తూ యూ క్యాన్ డూ ఇట్ అని చెప్తే ఆల్మోస్ట్ వాళ్ళు ఎన్ని ప్రెషర్ నుంచైనా బయటకు వస్తారనమాట. ఆల్దో దే హ్యావ్ ఓన్లీ వన్ చైల్డ్హుడ్ నా లెట్ దెమ్ ఎంజాయ్.